నరసరావుపేట మున్సిపల్ బాలికల పాఠశాలలో 2026 10వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించినట్లు స్కూల్ అసిస్టెంట్ సైన్స్ ఉపాధ్యాయులు చిలక వీరయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు పిల్లలకు మంచి విద్యను అందించి ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా శిక్షణ ఇచ్చామని తెలిపారు. అనంతరం రాష్ట్ర గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు కపలవై విజయ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యాశాఖలో మార్పు తీసుకువచ్చి ప్రైవేట్ పాఠశాలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు 2026 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు తీసుకువచ్చే విధంగా తీసుకువచ్చారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. కారణం ఆంధ్రప్రదేశ్ మొత్తం గవర్నమెంట్ స్కూల్స్ ఏ రకంగా డెవలప్ చేయాలి ఆయన ప్రతిరోజు ఆలోచిస్తున్నారు. మరి అదే రకంగా నర్సరావుపేట మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో 160 మంది 10th క్లాస్ రాస్తే దాదాపు 145 మంది ఉత్తీర్ణులు కావడం చాలా చెప్పుకోదగ్గ విషయం. 550 మార్కులు దాటిన పిల్లలు 17 మంది, 500 మార్కులు దాటిన వాళ్ళు దాదాపు 60 మంది కూడా వచ్చారు. 580 మార్కులు స్టూడెంట్స్ ఒక 4, 578 ఒక 3 రావటం నిజంగా నర్సరావుపేట పల్నాడు జిల్లాకే ఒక అద్భుతం. కారణం మున్సిపల్ హై స్కూలు హెడ్ మాస్టర్ మౌలాబీ గారు, అదే రకంగా ఉపాధ్యాయులు పిల్లలకి అందరికీ చెప్పి ప్రతిరోజు వాళ్ళకి ఉదయం నుంచి సాయంత్రం దాకా సాయంత్రం టీచింగ్ కూడా ఇంటెన్సివ్ టీచింగ్ కూడా ఇవ్వబట్టే ఈ రకంగా మంచి మెజారిటీ తోటి మరి గవర్నమెంట్ స్కూల్లో ఈ రకంగా రావడం అంటే నిజంగా అద్భుతం. ముఖ్యంగా మా నర్సరావుపేట ఎస్ఎస్ఎన్ కళాశాలలో ఇంటెన్సివ్ కోచింగ్ ఇస్తున్నాం. 550 మార్కులు దాటిన పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషను, ఫ్రీ అకామిడేషన్ కూడా. అదే రకంగా 500 మార్కులు దాటిన పిల్లలకి 25% తీసుకుంటున్నాం. ఈ పిల్లలు మెయిన్ వాళ్ళకి కూడా ఒక 30 మంది 40 మంది ఎక్కువగా ఉంటే వాళ్ళకి ఇంటెన్సివ్ కోచింగు, జేఈఈ కోచింగ్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ఇంత తక్కువ ఫీజు తీసుకునేది ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో సుబ్రహ్మణ్య కళాశాలే. మీ విద్యార్థులందరూ తప్పకుండా ఇక చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. 10th క్లాస్ ఫలితాలలో మా యొక్క మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ నరసరావుపేట ఒక ప్రభంజనాన్ని సృష్టించినది. ఆ ఫలితాలలో మా మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ నుండి 160 మంది బాలికలు పరీక్షకు హాజరైతే 145 మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారు. దానితో పాటుగా 550 మార్కులకు పైన 17 మంది బాలికలు అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించారు. దానితో పాటు 500 మార్కులకు పైన 52 మంది బాలికలు అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించారు.